టు హన్షు ఛానల్. ఈరోజు అయితే మా అమ్మ పరివర్తనం చేస్తుంది. ఇదిగోండి రైస్ ఎందుకు నాకు తెలీదు, చూసేద్దామా? లెట్స్ గో. పరబ్రహ్మంకి ఏం కావాలో చూపిస్తాం. ఇదిగోండి రైస్, బెల్లం, ఎలుక్కాయలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాయా, ఇవన్నీ చెప్పేసినాం కదా మీకు. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. హన్షు చెప్పింది కదండి ఇంగ్రీడియంట్స్. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మిల్క్ వేస్తున్నాను. కొంచెం మిల్క్, ఒక గ్లాస్ మిల్క్ వేసుకొని, ఇవి ఆల్రెడీ నేను బాయిల్ చేశాను. డైరెక్ట్గా అయినా వేయచ్చు, బాయిల్ చేసినవైనా వేయచ్చు. అలాగే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ మిల్క్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. అవి బాయిల్ అయ్యేసరికి మనము యాలుక్కాయలు దంచి పెట్టుకుందాం. యాలుక్కాయలు దంచుతున్నాను. ఇవి మెత్తగా ఏం అవసరం లేదు, నార్మల్గా దంచితే సరిపోతుంది. నెక్స్ట్ బెల్లం కూడా మెత్తగా దంచుకుందాము. బెల్లం దంచి పెట్టాను. బెల్లం కలర్ ఉంటే పరమాన్నం కలర్ బాగుంటుంది. నెక్స్ట్ బియ్యము కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ. కొంచెం సేపు నాననిచ్చాను. మిల్క్ బాయిల్ అవుతుంది. బియ్యం కొంచెం సేపు నాననిస్తే పరమాన్నం మెత్తగా అవుతుంది. మిల్క్ బాయిల్ అయింది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని పాలల్లో వేద్దాం. పాలల్లో వేసిన తర్వాత మొత్తం అన్నంలాగా మెత్తగా ఉడకనిద్దాము. అన్నంలాగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను నేను. హన్షు వీడియోస్ ఎలా ఉన్నాయండి? మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే బియ్యం వేసాను, కలుపుతున్నాను. పరవన్నము వండడానికి మందమైన గిన్నెలో వండుకుంటే మంచిది, లేదంటే అడుగు అంటుతుంది, అడుగు మాడిపోతుంది. సో కలుపుతూ ఉండాలి. హన్షు వీడియో మధ్యలో సాంగ్స్ పాడుతుంది కదా, బాగుందా? వింటున్నారా సాంగ్స్? ఇప్పుడు అది అడుగంటకుండా కలుపుతున్నాను. హన్షు మీ అందరికి ఒక టాస్క్ ఇస్తుంది, చేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను ఇది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా వస్తుందేమో. సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేరా జగమంత చూడగా వింత పరీక్షనించను. ఎందుకు ఈ పరీక్ష? ఎవ్వరికి పరీక్ష? శ్రీరాముడి భార్యగా జైల పరీక్ష. అయ్యో నిజత ఎవరిది? అగ్ని పరీక్ష. దశరథుని కొడులిక ధర్మ పరీక్ష. జానసి హానిక ఈ వంచ ఈయన ఈ దోకం దోకిక. ఎవరికి పరీక్ష? ఎందుకు ఈ పరీక్ష? శ్రీరామ అగ్గిదో. సాంగ్ ఎలా ఉంది? ఇప్పుడే యాలక్కాయలు వేసుకుందాము. అన్నం ఉడుకుతుంటే దాంట్లో కొంచెం ఫ్లేవర్ వస్తుందని చెప్పి ముందే వేసాను. కలుపుకుందాము. హన్షు సాంగ్ బాగా పాడిందా? విన్నారా? లైక్ చేయండి హన్షు సాంగ్ నచ్చితే. ఇప్పుడు అన్నం కొంచెం ఉడికింది. టోటల్గా అన్నం అయితే ఉడికింది, మెత్తగా మెత్తగా అయింది. సో ఇప్పుడు ఏంటంటే అన్నం ఉడికింది కాబట్టి దీంట్లోకి బెల్లం యాడ్ చేద్దాము.
అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. 1 కప్పు. 1 గ్లాస్ పాలకి 1 గ్లాస్ వాటర్, ఒక చిన్ని గ్లాస్ బియ్యము, 1 గ్లాస్ బెల్లము కలుపుకోండి. ఇప్పుడు బెల్లం కరిగే వరకు కలుపుకోండి. కొంతమంది ఏంటంటే బెల్లము పక్కన వాటర్లో పాకంలాగా చేసి పరవన్నంలో వేస్తారు, బాయిల్ అయిన అన్నంలో. సో మేమైతే బెల్లం డైరెక్ట్గా వేసేసి కలుపుతాము. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా ఆల్రెడీ దంచుకున్నాం కాబట్టి కరిగిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. సో కలిపేసాను. బెల్లం కరిగింది చూడండి. బెల్లం కరిగిన తర్వాత కలర్. దాంట్లో కొంచెం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. పరవన్నంలో నెయ్యి వేస్తే సూపర్ ఉంటుంది. అండ్ మా హన్షుకి ఫేవరెట్. హన్షు దీన్ని ఏమందో గెస్ చేసి కామెంట్ చేయండి. పరవన్నం అని మాత్రం అనలేదు, వేరేలాగా అన్నది. గెస్ చేసి కామెంట్ చేయండి. నేను లాస్ట్లో చెప్తాను, ఈ వీడియో లాస్ట్లో, ఆర్ నేను కూడా కామెంట్లోనే చెప్తాను మీకు. అయిపోయింది పరవన్నము, కలిపేశాను. ఆ మాత్రం లూజ్గా ఉంటే సరిపోతుంది, చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. అండ్ ఇందాక ఎంచుకున్నాను డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని నెయ్యిలో ఎంచిన డ్రై ఫ్రూట్స్ అవి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే పరవన్నం టేస్టీగా ఉంటుంది. సో హన్షు ఏమన్నదంటే ఇంతకీ పరబ్రహ్మం అన్నది.